ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వస్తున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కలిసే ఛాన్స్ కూడా ఉంది. గతంలో 2 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చి వెంటనే వెళ్ళిపోయారైనా హైదరాబాద్ కు వచ్చి వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ కలవడానికే వచ్చారు, అల్లు అర్జున్ పరామర్శించడానికి వచ్చారు. లేదంటే అల్లు అర్జున్ కూడా కలిసే అవకాశం ఉంటే కూడా వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ కలవలేదు, అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాలేదు. తిరిగి ఆయన ఏపీకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మరోసారి వస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ దిగి అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ వెళ్ళి కలిసే అవకాశం కనబడుతున్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కేసాట ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలని పవన్ కళ్యాణ్ కి బన్నీ వెళ్ళి వివరించబోతున్నారు. ఇక కోర్టు కేసు గురించి ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి నాగబాబును కలిశారు బన్నీ. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ భేటీ పైన ఫ్యాన్స్ లో కూడా చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ ఘటన తర్వాత అల్లు అర్జున్ కేసు సంబంధించి ఏకంగా చెంచల్ కూడా జైలుకు వెళ్లారు. చెంచల్ కూడా జైలు తర్వాత ఆయనకు వెళ్ళిన నేపథ్యంలోనే బెయిల్ కూడా వచ్చింది. తిరిగి ఇంటికి వచ్చారు. చాలా మంది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా ఆయన కలిసి తన సపోర్ట్ని చెప్పారు బన్నీకి. ఆయన కూడా నేరుగా మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్ కూడా ఇక్కడితో ఫుల్ స్టాప్ అనేట్ అయింది. ఆయన నేరుగా వెళ్ళిపోయి మెగాస్టార్ని కలిశారు, నాగబాబును కూడా కలిశారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన ఏపీ నుంచి హైదరాబాద్ రావడంతో అల్లు అర్జున్ని భేటీ అయ్యేందుకే వస్తున్నారు. అల్లు అర్జున్ని టఫ్ సిచ్యువేషన్లో సపోర్ట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే కూడా వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి తక్కువ సమయంలోనే ఇక్కడ పని ముగించేసుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఆయన ప్రస్తుతం మరోసారి ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి చేరుకొని అటు నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ని అల్లు అర్జునే వచ్చి పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ అవకాశం కనబడుతోంది, ఛాన్స్ కూడా ఉంది. సో మరి ఏం జరుగుతుందో ఏందోనన్న ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠ రేపుతోంది. ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ భేటీ ఈసారైనా ఉండే అవకాశం ఉందా? ఎట్లా ఉంది సిచ్యువేషన్? కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టుగా హైదరాబాద్ వస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ లో ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత పనులు ఇవన్నీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ ఒకవేళ తను రేపు ఉండేటట్లయితే రేపు అల్లు అర్జున్ అలాగే పుష్ప యూనిట్ అంతా కూడా ఒకసారి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసే ఆలోచనలో అయితే ఉన్నారు. ఇది మనం నిన్నటి నుంచి అనుకుంటుంది. పవన్ కళ్యాణ్ ని ఇక్కడ హైదరాబాద్ లో కలవాలా లేదంటే విజయవాడ వెళ్ళి అక్కడ కలుస్తారా పుష్ప యూనిట్ అనేది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పుష్ప యూనిట్ అయితే కలిసే అవకాశం ఉంది. ఇప్పుడే అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళటం, అలాగే నాగబాబు ఇంటికి వెళ్ళి కలిసి రావటం. ఎందుకంటే అరెస్ట్ అయిన నేపథ్యంలో అరెస్ట్ అయిన రోజు వాళ్ళిద్దరు కూడా మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగబాబు ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరికీ కూడా కొంత మనోధైర్యాన్ని కల్పించి తోడుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పేటందుకు అల్లు అర్జునే చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి వెళ్ళటం జరిగింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఒకసారి, ఎందుకంటే టికెట్ల పెంపు విషయంలో కానీ ఎక్స్ట్రా షోస్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రావటంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, ఆయన సహాయం ఉంది అని అల్లు అర్జునే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ పుష్ప 2 విజయోత్సవాలు జరపాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన నేపథ్యంలో డేట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇక్కడ బాబు ఇంకా ఆ రోజు గాయపడిని అపస్మారక స్థితిలోకి వెళ్ళిన పిల్లవాడు ఇంతవరకు కూడా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఎప్పుడు చేయాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది వాళ్ళ ముందు. ఆ బాబు కోలుకున్న తర్వాత చేయాలా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ చేస్తే పవన్ కళ్యాణ్ ని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కమ్మని అడిగే ఆలోచనలో పుష్ప యూనిట్ అన్నట్టు కూడా తెలుస్తోంది. మనోజ్ రైట్, ఈ రోజు వారిద్దరి మధ్య భేటీ పైన ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది? ఎందుకంటే ఆయన అక్కడ అధికారంలో ఉన్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ విషయం పైన ఒక రకంగా చెప్పాలంటే అటు ప్రభుత్వం వర్సెస్ ఆ ఈవెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గా లేకంటే సినీ ప్రముఖులుగా మారిన సిచ్యువేషన్ లో చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు ప్రభుత్వం చెప్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అక్కడి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. అంటే ఆయన భేటీ తర్వాత
ఎటువంటి నినాదం పంపించే అవకాశం ఉంది ప్రజల్లోకి? అంటే చట్టంలో ఒక భాగస్వామిగా అట్ ది సేమ్ టైం ఒక ప్రజాప్రతినిధిగా ఉండే పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని తప్పుపట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా తప్పుపెట్టే అవకాశం అయితే లేదు. అసలు అరెస్టు నేపథ్యము, ఆ దుర్ఘటన, వాటి గురించి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా పెదవి విప్పలేదు అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు, అలాగే తను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు రాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ఆయన ఎక్కడా స్పందించలేదు. అది అవునా కాదా అనేది పక్కన పెడితే ఆయన అయితే దానిపై స్పందించకుండా తను సైలెంట్ గా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అనుకోవచ్చు, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ కూడా అలాగే భావించి ఉండొచ్చు. ఇక్కడ దుర్ఘటన జరిగింది, ఒక మహిళ మృతి చెందింది, ఒక పిల్లవాడు ఇప్పటికి కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలకు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడక్షన్ టీము, హీరో అందరిది బాధ్యత అనేది సోషల్ మీడియాలో చాలా మంది విఘ్నులు, చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు లేదా మేధావులు కావచ్చు ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. అలాగే థియేటర్ వాళ్ళు కూడా ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని అసలు ప్రస్తావించకుండా కామ్గానే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వీళ్ళు వెళ్ళి కలిసినా కూడా ఆ టాపిక్ పక్కన పెడితే ఈ సినిమాకి అధిక షోలు వేసుకోవటానికి, అలాగే అధిక రేట్లకి టికెట్లు విక్రయించుకోవటానికి జీవో ఇప్పించినందుకు థ్యాంక్స్ చెప్పడానికి కట్టసి కాల్ గా వెళ్లే అవకాశం ఉంది తప్పితే అరెస్టు నేపథ్యంలో ఆ కోణంలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయన సహాయ సహకారాలు అయితే అడిగే ఆస్కారం అయితే లేదు. బహుశా ఆ విషయంలో ఆయన వేలు పెడతాడు అని కూడా అనుకోక్కర్లేదు మనోజ్. రైట్ రవిచంద్ర, మొత్తం మీద మరోసారి హైదరాబాద్ ప్రయాణమయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్కి హుటాహుటిన వచ్చి అదే ఆ స్పీడ్తో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు మరోసారి రాబోతున్నారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తనపైనటువంటి ఆ కేసు తర్వాత బెయిల్ పైన విడుదలైన తర్వాత అటు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవిని, నాగబాబు ఇద్దరు కూడా కలిశారు. కానీ పవన్ కళ్యాణ్ కలుస్తారని ప్రచారం జరిగింది, కానీ ఆయన మాత్రం కలవలేకపోయారు. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ తిరిగి వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బన్నీ వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ని తన ఇంట్లో కలిసే అవకాశం ఉంది. ఒకవైపుగా ఈ కేసు సంబంధించిన అంశంతో పాటుగా రానున్న రోజుల్లో పుష్ప సక్సెస్ గురించి కూడా ఆయనే పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా పిలిచే అవకాశం కూడా ఉంది. సినిమా యూనిట్ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల పెరుగుదల కోసం కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో చాలా పెద్దన పాత్ర పోషించి టికెట్లు సంబంధించి ధరల విషయంలో పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి దాంట్లో థ్యాంక్స్ గివింగ్తో పాటుగా కొంత ఆయన నుంచి బ్లెస్సింగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కేసు పరంగా అంశం గురించి కావచ్చు, ఆ తర్వాత పుష్ప సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి కూడా కావచ్చు. చూద్దాం మరి నిజంగానే భేటీ అవుతారా లేదా చూడాల్సిన అవసరం. ఇప్పటివరకు అయితే అధికారికంగా ఇక్కడ కూడా భేటీ అవుతారని కానీ లేదంటే ఆయన షెడ్యూల్లో కూడా భేటీ అవుతారని కానీ అంశం అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. మరి భేటీ అవుతారనేది ఒక ఛాన్స్ అయితే ఉంది. కాస్త ఉత్కంఠ కూడా రేపుతోంది ఇద్దరి మధ్య భేటీకి సంబంధించిన అంశం పైన.